హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జైసు వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే నేను నా ఫ్రెండ్స్ బయట వెళ్ళిపోతున్నాం అనమాట. అదే కొంచెం వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను. మీకు నేను తెలియకపోతే మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు జైసుదా. అండ్ ఇంతకుముందు నేను 2-3 వ్లాగ్స్ తీసాను, అవి చూడండి, ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. అండ్ వెల్కమ్ టు జైసు వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. లెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అప్పుడే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. వాళ్ళకి నేను రెడీగా ఉండండి, నేను వస్తానని చెప్పాను అనమాట. ఇంకెళ్ళి తినేసి స్టార్ట్ అవుతాం అనమాట. ఐ డోంట్ నో ఎక్కడికి వెళ్తామో కూడా తెలీదు. బట్ మేము ఎక్కడైనా ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ కూడా కాదులే, ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాం. మేము బయట వెళ్ళి చాలా రోజులైంది కాబట్టి. సరే వాయిస్ ఇప్పుడు అనాలి, అది పెడతా ఖచ్చితంగా. అలా అనాలి చెప్తున్నా. ఈ వీడియో వచ్చి సాటర్డే ఈవినింగ్ అనమాట. మేము నైట్ ఇంటికి వెళ్ళాము. నైట్ వాళ్ళు ఏదో కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూస్తూ పడుకున్నారు. నేనైతే నాకు షిఫ్ట్ ఉందని చెప్పి నేను పడుకున్నాను అనమాట సాటర్డే అయినా. అండ్ సాటర్డే ఈవినింగ్ ఇంకా బయటకు వెళ్ళి ఏమైనా ఈవినింగ్ తిందామని చెప్పి అలా బయటకు వచ్చామన్నమాట. పానీపూరి అవన్నీ తినేసి అండ్ ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ కావాలంటే బాగా అది కూడా తిన్నామన్నమాట. అండ్ ఇంకా మళ్ళీ పైకి వచ్చి మేము వెజిటేబుల్ రైస్ చేసుకున్నాం. వెజిటేబుల్ రైస్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. వాళ్ళు టమోటా యాడ్ చేయలేదు, ఓన్లీ వెజ్జెస్తో వేసి పన్నీర్ వేసి చేశారనమాట. చాలా పొడి పొడిగా బాగుండింది. మేమందరం ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు కూడా. ఇంకా బాగా చూడండి వస్తారు ఇప్పుడు. ఇప్పుడు ఏంటి ఆ బ్లాగ్ నా ముందు చూసి నన్ను ఎంబారస్ చేస్తావా ప్లీజ్? నేను ఇంకా పెద్ద స్క్రీన్లో పెడతా, పెద్ద టీవీలో పెడతా, 54% పెడతా. చూసావా? థ్యాంక్ యూ. హలో అగైన్. అండ్ ఇప్పుడే నేను ఇంకో గుడి జస్ట్ నార్మల్ ఏదో ఒకటి మార్చుకొని పైకి వెళ్దామని చెప్పి వెళ్తాను అనమాట. వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉండమని చెప్పాను, ఇంకా వెళ్దామని చెప్పి. నా డ్రెస్ నాకు అందుకు నచ్చలేదు, బట్ నాకు ఇంకేం లేవు కాబట్టి ఇదే ఏదో ఒకటి దొరికింది. మళ్ళీ నేను డ్రెస్ చాలా ఇంపాక్ట్ చేస్తాను నా లైఫ్లో. అయితే డ్రెస్ బాగుంటే నేను హ్యాపీ చిల్గా ఉంటాను, డ్రెస్ నచ్చకపోతే కొంచెం మూడ్ ఆఫ్ అయిపోతాను అనమాట. అందుకే నేను రెడీ అయ్యి వస్తే ఫోన్ చేస్తే రెడీ అయిపోయినా రా 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 అని చెప్పి ఆ పాప ఇంకా స్కిన్ కేర్ చేసుకుంటుంది. ఏమన్నా ఇలాంటి వాళ్ళని లూజ్గా ఉంది. అది లూజే, టైట్గా ఉంటే బాగుండేది. నీకు నువ్వు లూజు అదే లూజు బాగాలేదు. ఫీలింగ్ ఏమిటి? రెడీగా తల ఆడితే ఇంకేం లేదంటే తల పోతా అంటే ఆడుతుంది అంతే. తల పోతూ ఉంటే ఆడుతుంది స్వర్ణ, దానిపైన అంత కాన్సన్ట్రేట్ చేయకూడదు. అది కరెక్టే. యాక్చువల్లీ ఇడ్లీ చట్నీ చేస్తున్నారు వాళ్ళు, బట్ ఇంకా సరిపోవని చెప్పి దోశలు కూడా వేసుకొని తింటున్నాం అనమాట. ఇంకా నేను భావన ఉన్నవి తింటున్నాం. అప్పుడు భావన వచ్చి కెమెరాలో నేను కొంచెం వైట్గా కనిపిస్తున్నాను, నేనేం కనిపించట్లేదు అని ఆ పిల్ల అంటుంటే, అందుకని కెమెరా ముందుకు వచ్చి చూసుకుంటుంది ఆ పిల్ల ఎలా ఉన్నాను ఏమి అని చెప్పి. స్కిన్ కేర్ మాత్రం చేసుకునింది. అండ్ ఇంకా మేము మార్నింగే రెడీ అయిపోయింటారేమో, త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను ఫాస్ట్గా రెడీ అయ్యి వస్తే మా వాళ్ళేమో ఇంకా చేసుకుంటూ అలానే ఉన్నారనమాట. అండ్ ఇంకా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము దూరం, వేరే ప్లేసులకి, ఏమైనా చూడని ప్లేసులకి. బట్ ఇంకా ఆల్రెడీ మాకు ఒక 11:30 అయిపోయేసరికి మేము ఇంకా దగ్గరున్న మాల్కి వెళ్ళామన్నమాట ఆ రోజు. ఆ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. రా అండ్ రియల్ టాక్స్. ఫ్రెండ్స్తో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. లైక్ మీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటే ఫన్ ఎంజాయ్మెంట్ అలా ఉంటుందన్నమాట. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ వ్లాగ్. చెప్తుంది అంతే. గిన్నెలు కడిగిస్తారా? కడిగినా మాస్క్ వేసుకోవాల మధ్యలో కూర్చోాల మేమేడా మొత్తం ఆల్రెడీ ఈ మధ్య ఈ మంత్ అర్థమైన గడ్డి దాని ఏమంటారు పింపుల్స్ అంతా వచ్చేసి పింపుల్స్ ఎప్పుడు అదే కూడా ఫేస్ అంతా గబ్బు గబ్బుగా ఉంది. అలాగే నా
ఉండ నేను ఇలా కూర్చున్నా కాబట్టి ఇక్కడ నీవు చూడు ఆడున్నాయో ఇప్పుడు సరిపోయినాయిలే మొత్తానికి. ఆడ మధ్యలో ఫ్లవర్స్ బాగా కనిపిస్తాయి. మాల్కి వచ్చాం కొంచెం డల్గా కనిపిస్తుంది. నువ్వు కూడా డల్గానే కనిపిస్తున్నావు. నేను కూడా డల్గానే కనిపిస్తున్నా చూడు కాలేదు. బికాస్ మనం రెడీ అవ్వడం అనేది మర్చిపోయాం. మర్చిపోలేదు, ఇంకా తగ్గిపోతుంది. రాఘవేంద్ర దాంట్లో లేదా చక్రంలో ఆ సీన్ వేసుకుంటుంది. నేను హీరోయిన్లు గుర్తొస్తున్నారా ఇట్లా నేను చూసుకుంటా అంటే కొంచెం ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమేమి చేస్తావు చేయండి నీట్నెస్ ఈరోజు. ఆపను నీ ఓసిడి అంతా ఈ వీడియోలో చూపిస్తా. ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వెళ్ళి కడుక్కోండి. నీ జుట్టు మొత్తం కవర్. చెప్పు సుధా. ఏం చెప్పాలి? మాల్కి వచ్చాం గైస్, ఏమైనా గేమ్స్ ఆడుకున్నాము. చెప్పు బాగా గేమ్స్ పిచ్చి, నాకు తిండి పిచ్చి, స్వర్ణ క్లీనింగ్ పిచ్చి. ఇంట్లో ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఇల్లు చెప్తే ఎంత నీట్గా ఉంటుంది. అయితే మేకప్ ట్రై చేస్తా అని చెప్పి కూర్చునింది. మనం ఏదైనా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామా అంతలోపు మంచి డ్రెస్సెస్ ఏమైనా ఉంటే. ఈ లైఫ్ స్టైల్లో అయితే నాకైతే ఓవర్ ప్రైజ్ అనిపిస్తుంది. బట్ కొన్ని అయితే తీసుకోవచ్చు, ఆఫీస్ వేర్, కొన్ని ఫార్మల్స్ ఉంటాయి అలాంటివి. మిగతా అన్నీ ఓవర్ కాస్టే. నీకు వెడ్డింగ్ నిజం చెప్పు. సో దానికి బేసిక్ ఫౌండేషన్, కన్సీలర్ పెట్టండి. కన్సీలర్ పెట్టించుకో, కన్సీలరే కదా మెయిన్ తెలిసేది. ఇప్పుడు నా ముఖం ఇది ఇలా వేయడం వల్ల ఏమైనా ఏమి లేదు మ్యామ్, న్యాచురల్గా చేస్తాను. సేమ్ అక్క ఎట్లా వేసుకునిందా ఎందుకంటే నా డ్రెస్ మేకప్ రిమూవ్ చేస్తున్నారు. ఓకేనా నీకు? ఏమొద్దు మొత్తం మళ్ళీ చేస్తారా ఇంకో సైడ్ కి? మళ్ళీ చేయకపోతే నా ఫేస్ పోతుంది. రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత ఏం క్లీన్ చేస్తారా? అక్కడ మొత్తం ఫుల్ డిఫరెంట్ నాకేం డిఫరెన్స్ వద్దు, దీనికి చూసుకుంటాను డిఫరెన్స్. ఫస్ట్ నీకు డిఫరెన్స్ కదా తెలియాలి. అరే అక్క గుమ్ముకుండ్రా, ఈ పక్క ఓ పక్క, ఈ పక్క ఒక పక్క, నా ఫేస్ అంతే. ఫుడ్ 4th ఫ్లోర్ రా. ఫోర్త్ ఇప్పుడు గ్లోగా కనిపిస్తుంది నా ఫేస్. నిమిషము ఇందాక ఫేస్ చాలా డల్గా అనింది, ఇప్పుడు నీ ముఖం పక్కన కొంచెం కనిపిస్తుంది నా ముఖం. డామినేట్ చేసేస్తుంది. ఎప్పుడు డామినేట్ చేస్తుంది. డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మేకప్ వేసుకోండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అయ్యో చెప్పండి ఇంకా. ఫోటో పుచ్చిపోయిన కాలు అన్నావు కదా. యాక్చువల్లీ మేము ఇంతకుముందే తిన్నాం కదా, బట్ ఎవరం వాటర్ తాగకుండా వచ్చామన్నమాట. అందుకే మాకు మళ్ళీ కొంచెం ఏమైనా ఆ డ్రింక్ తాగాలనిపించి పైకి వచ్చామన్నమాట ఫుడ్ కోర్ట్ దగ్గరికి. వాళ్ళైతే ఇంకా ఫలూదా ఇష్టం అని చెప్పి ఇద్దరు ఏదో ఫలూదా తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు. అండ్ నాకు ఇంకా ఫుల్ దాహం వేస్తుంటే వాటర్ తాగాను అనమాట నేనైతే. ఇప్పుడైతే బాగున్నావు నువ్వు. మేకప్ పిచ్చిది, ఇంకొకటి రీల్స్ పిచ్చిది అని పెడతా. నేను పెడతా ఓసిడి పిచ్చిది అని పెడతా. కరెక్ట్
కింద ఆలైకి తెలీదా? అది ఎంతమంది వెళ్ళే అందుకని అట్లా తెలుస్తాను, లేకపోతే తెలియదు. నా ముఖం తెలుస్తుందా? నేను పూసుకొని చాలాసేపు అయింది కదా అందుకని. బాగానే ఉంది. మాలా ఫిష్కి వెళ్ళినప్పుడు అక్కడ కొట్టున్నారు ఉంటే అది ట్రై చేయాలి. బాగా బాగా చూడండి. అలా ఎప్పుడు ఉండేది ఇంతమంది 90. నేను కూడా ఏం తప్ప తక్కువ అనుకున్నా. ఎందుకు తక్కువది? నేను కూడా ఎందుకు అడుగుతున్నా అదేంటది? సర్లే తిను, నేనేం చేసేది ఇంక వాళ్ళంటే. కాదు నువ్వు వస్తాడు అంటావు, తిన్నప్పుడు మా ప్లేట్లో తిన్నావే, అప్పుడే అడుగుదాం అనుకున్నా, గమ్మున అయిపోయినా. అట్లేమనుకోను. అట్లేమనుకోవా? ఓ సొంతమైందే. ఇక్కడ పిల్లు నిండాలా? ఆ పిల్ల స్టార్ట్ చేసేటప్పుడు ఏమది? పిల్లురా ఓకే ఓకే. టప్ప 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 తుడి చేసినవరా పిల్లుని. అది నార్మల్గా వేపర్స్ బిల్ ఏమో అనుకున్నా నేను. ఆ బిల్లు వాళ్ళకి చూపించాలి కదా మన ఫలూదాది. ఆ పిల్ల ఎక్కడ పిల్లలు తుడుస్తుంది, బాగా తుడి చేసి పెట్టేయింది. నీ లిప్స్ తుడుచుకో ఫస్ట్, ఇంక అట్లే ఉన్నాయి. మేకప్ సెట్ అయింది భావనకి. అన్నిటికీ ఓవర్ యాక్షన్ ఎక్స్ప్రెషన్. మీ ఇది ఎక్సైటెడ్ అమ్మా. ఫ్రూట్స్ వేసాడా? ఒకటి ఫ్రూట్ ఒకటి మ్యాంగో. ఫ్రూట్స్ తక్కువ ఉన్నట్టున్నాయి, మొన్నలాగా లేదే అది. ఇది మిక్స్డ్ ఫ్రూట్ ఏమో. అది ఐస్ క్రీమ్ ఎక్కువ ఇచ్చారు. స్కూల్ అయితే ఉండబ్బా, నాకు ఫస్ట్ మ్యాంగో కావాలి. నన్ను ఫోటో తీసుకో. వేఫల్స్ తిన్నాం కదా, మాకు అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు. వేరే చోటు ఉన్నాయి బట్ వేఫల్స్ అని సపరేట్గా అది ఉంటే షాప్ అక్కడ వెళ్ళి తీసుకున్నాం అనమాట. బట్ అది నాకు అంత బాగా అనిపించలేదు మాల్లో. అండ్ ఇంకా భావన ఫలూదా తెచ్చింది కదా, అది ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం. మొన్న ఫ్రైడే ఏమో వచ్చింది ఆ పిల్ల. ఫ్రైడే నైట్ మా ఆఫీస్ దగ్గర ఏదో జాతరలా జరుగుతుంటే అక్కడ వచ్చి ఆ పిల్ల నాకు ఫలూదా కావాలి అని చెప్పి ట్రై చేయించింది. ఫస్ట్ టైం నేను అసలు డ్రింక్స్ ఏవి తాగను అనమాట. పెప్సీ అయినా ఏది ఎనీథింగ్ నేను డ్రింక్సే తాగను ఏది. వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటా అంట. బట్ నేను వాటర్ కూడా తాగాలి, మా అమ్మ ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది. బట్ భావన ఫలూదా ట్రై చేయించింది మా ఆఫీస్ దగ్గర. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సరేలే వీళ్ళు ఇంకా ఫలూదాని తిందాం ఇప్పుడు కూడా అని చెప్పేసరికి ఆల్రెడీ తినేసి వచ్చాం కదా, లైట్గా తిందాము అని చెప్పి ఒక 2 ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. 1 ఈజ్ మిక్స్డ్ ఫలూదా, ఇంకొకటి వచ్చి మ్యాంగో ఫలూదా అనమాట. నేను తినింది కూడా ముందు మ్యాంగో ఫలూదానే, చాలా బాగా అనిపించింది. అండ్ సరేలే తిందాం అనుకున్నాను బట్ నాకు అస్సలు నచ్చలేదు. నేను ఐస్ క్రీమ్స్ కూడా పెద్దగా తినలేను అనమాట. దాంట్లో వాడు ఐస్ క్రీమ్ చాలా ఇచ్చాడు. అండ్ నేనైతే ఓన్లీ సేమియా దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ లాగా ఏదో ఉన్నింది అదే తిన్నాను అనమాట. దాంట్లో ఏమేస్తారో కూడా నాకు సరిగ్గా తెలియదు. సర్లే ఎలా ఉన్నా తినేయాలని చెప్పి మొత్తం ఖాళీ చేసామన్నమాట ముగ్గురం. ఐ కెన్ ఈట్ సేమియా, ఐ కాంట్ ఈట్ ఐస్ క్రీమ్. బాగా చూడు ఆ పిల్లకన్నా ఎంత బాగా తింటాను చూడు పిల్ల. జూమ్ చేస్తారా? ఓ మై గాడ్, ఏదో మాట్లాడతాను. ఒక్కొక్కసారి కావ్య కూడా అట్లే అంటుంది. నేను ఏదైనా మాట్లాడతాను కదా, కావ్య అయితే ఇంకా ఏకదో మీకు మూవీస్లో భాష అర్థమవుతుందా అని అడుగుతుంది. వాళ్ళ లాంగ్వేజ్ అంత డిఫరెన్స్ ఉంటుందంట మనకి. వాళ్ళు కావ్య వాళ్ళది ఏలూరు విజయవాడ దగ్గర పైన ఏంటి సోఫా బాగుంది, ఒకసారి కూర్చొని అంటాం. ఆల్రెడీ కూర్చున్నా నేను. సోఫా బాగుందిలే. బాగా ఎక్కడికి వెళ్తున్నావు? పాపిల్తో పాటు నువ్వు కూడా రెడీ అయిపోయినావులే స్వర్ణ. క్లిక్ టు స్టార్ట్, తర్వాత వచ్చి యూపీఐయా? పాపకు ప్యాకేజ్ ఎక్కువ అయిపోయింది కదా, ఏమైనా చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ పేమెంట్. నెక్స్ట్ తర్వాత ఏంటి?
స్ట్రైక్ 4 poses అంట. సెలెక్ట్ టెంప్లెట్. ఇంకో పోజు ఇంకో పోజా? గెట్ రెడీ. ఇంకొక రండి మరి. నువ్వు ఒకటి తీసుకున్నావా? ఏమో నాకేం తెలుసు. అక్కడ క్లిక్ ఇన్ ద క్లిక్ ఆఫ్టర్ 0. సో హోల్డ్ యువర్ పోజ్ ఫర్ ఏ ఫ్యూ సెకండ్స్. క్లిక్ ఇన్ పిక్ ఫోటోస్ ఇప్పుడు వస్తుంది పోజ్ అయిపోయింది. ఇంకొకటి ఉంది. అయిపోయింది ఫోటోస్ అయిపోయినాయి. ఇంకా తిరుగుతూనే ఉంది. వస్తాయి చూడు ఇప్పుడు లోడ్ అయితే. సెలెక్ట్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకో. ఓన్లీ పిక్చర్, డేట్, లొకేషన్ ఇన్ సెంటర్, డేట్ అండ్ లొకేషన్ ఇన్ బాటమ్. ఈడ ఎట్లున్నాయో అలా వస్తాయి అంతే. ఇలా సెలెక్ట్ చేసుకో. లొకేషన్ ఇన్ బాటమ్. మధ్యలో ఏం బాగుండదు, అదే బాగుంటుంది. ప్రొసీడ్. ఓన్లీ పిక్చర్ తీసుకొని ఉండొచ్చు కదా అప్పుడు. ఎందుకు లొకేషన్ కూడా బాగానే ఉంటుంది కదా, కింద కదా వస్తుంది నీకు అది. ఓకే. ఇప్పుడు 1 ఫోటోకి 50 రూపీస్ లెక్క అంతే కదా. బాగుంది కానీ నువ్వు ఫోకస్ చేయి, బాగా కనిపిస్తుంది. ఇది కళ్ళు మూసేసావు. అవును. ఇంకా మేము ఫైనల్గా గేమ్స్ ఆడుకుందామని చెప్పి వచ్చామన్నమాట. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ గేమ్స్, బట్ భావనకి చాలా చాలా పిచ్ అనమాట. ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తూ ఉండాలి, ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి. ఆ పిల్లకి వీకెండ్ అయితే దే షుడ్ బీ సమ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ హర్ లైఫ్ ఆల్వేస్ అనమాట. నేనైతే అసలు ఎప్పుడు అలా ఆడుకోవాలని కానీ ఏదో అనుకోను, బట్ ఈ పిల్ల వచ్చింది ఇంకా ఆడుకుందామని చెప్పేసరికి ఆడుకుంటున్నాం అనమాట. ఇంకా స్వర్ణ అయితే రానని చెప్పింది. ఈ డ్రిఫ్ట్ జోన్ వచ్చి కొంచెం బాగా ఫన్నీగా అనిపించింది అనమాట. కానీ అది కొంచెం డ్రైవ్ చేయడానికి సరిగ్గా రాలేదు మాకు. ఎటు వస్తే అటు తిప్పుకుంటూ కొట్టుకుంటూ ఉన్నామన్నమాట. బట్ వీ హ్యాడ్ ఏ రియలీ గ్రేట్ టైమ్ హియర్. చాలా బాగా అనిపించింది ఆడుకున్న తర్వాత. ఇట్స్ లైక్ గోయింగ్ బ్యాక్ టు ద చైల్డ్ మూమెంట్స్లో కూడా మనకంత పెద్ద ఆడుకున్నవి అన్ని గుర్తున్నవి ఏం లేవన్నమాట. లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ మెమరీస్ ఇన్ మై చైల్డ్హుడ్ that have been played or been pampered or anything. బట్ నాకు నేను నా లైఫ్లో ఎంజాయ్ చేసిందంటే ఓన్లీ ఆఫ్టర్ గెట్టింగ్ జాబ్ అనమాట. ఏదైనా ట్రిప్స్ అయినా ఆర్ ఎల్స్ నాకు కావాల్సిన మంచి బట్టలైనా ఏదైనా వాట్ ఎవర్, నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను నా లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేశాను అనమాట నా ఫ్రెండ్స్తో. అండ్ ఇంకా మేము ఏందమ్మా నువ్వు ఇప్పుడు రైడరా? మేము బాగా ఆడుతున్నాం. చాలా బాగా నాకు తీసి పెట్టింది వచ్చేసి అవుతుంది. బాగుంది యాక్చువల్లీ. బౌలింగ్ ఆడడానికి వచ్చాము. ఓపెన్ చేస్తారులే వాళ్ళు. వెయ్యి మధ్యలో పడేలా వెయ్యి స్టార్టింగే. పాయ అది అట్లే. మిడిల్ నాలా వెయిట్ మిడిల్ రైట్. ఆ పిల్ల ఏం వేస్తుందిరా అలా ఎలాగా? ఏమైంది? సరే ఈసారి మళ్ళీ వెయ్యి. ఎల్లు కావాలా నీకు? ఎంతో తీసుకోను. అడుంది చూడు, ఎంత ఉంది చూడు. అదేమా అది ఎల్లే తీసుకో.
ఇంకో మొబైల్ అన్న కొని స్వర్ణ స్వర్ణ భయమంటకాయ ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మనమే పోవాలి అనుకుంటా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హారర్ హౌస్ లో అయితే నిజంగా మామూలు హారర్ ఎక్స్పీరియన్స్ కాదు. ఈ పిల్ల అయితే నా వెనకాల, నేను లావుగా ఉన్నాను కదా, నా వెనకాల మొత్తం కవర్ చేసి ఉండిపోయింది. వాడెవడో దయ్యం మాస్క్ తీసుకున్నాడు. మనిషి అనేది తెలిసిన మామూలుగా జరిగిపోతుంది అనుకున్నట్టే నేను హారర్ అంత హారర్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది మాకు నిజంగానే. 100 రూపీస్ టికెట్, ముగ్గురు వెళ్ళినాం. స్వర్ణ రాలేదు, వచ్చింది బయటకు వెళ్ళిపోయింది మళ్ళీ. అదే వేస్తాడు వాడు ఇంకా. సుధా పట్రా నాకు వద్దా. వాడు పట్టుకొని వెళ్ళే పట్టుకో అంటే కింద తీసుకో. ముక్కు కంటిస్తాడు నా పాప. అమ్మో విసురుకుంటుందా? వీడియోలో యాక్టివ్ ఉందో చూడు. అదే కదా, దీనికంటే ఓపు వచ్చేస్తుంది కానీ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటారు అక్కడ. పంకిన్ సీడ్సా? సన్ఫ్లవర్ సీడ్స్. I am so tired. These guys are not coming home. నాకు నిద్ర వస్తుంది. వాటర్ మిలన్ అంటే పంకిన్ బెటర్.
ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తీసిన అన్ని వ్లాగ్స్లో లైక్ ఏ దాంట్లోనూ కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ లేదనమాట. ఈ వ్లాగ్లో ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చితే నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ ఆల్సో ఏమైనా మిస్టేక్స్ నేను చేస్తుంటే అవి కూడా నాకు చెప్పండి అనమాట. సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ డూ more videos. And please consider subscribing to my channel and like to my videos so that I can do more videos. ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుందన్నమాట. ఓకే, పీపుల్ మన వీడియోస్ని కూడా కొంచెం లైక్ చేస్తున్నారు, మనం కూడా చేయొచ్చని. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో సాటర్డే కలుసుకుందాం. అండ్ ఆ వ్లాగ్ అయితే కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది. అది కూడా ఫ్రెండ్స్తోనే ఉంటుంది బికాస్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ట్రిప్. అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ హిట్ ద నోటిఫికేషన్ బిల్ సో దట్ యూ కెనాట్ మిస్ మై వీడియోస్. అంత ఓవరాక్షన్ వద్దులే, హిట్ బటన్ నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేసుకోండి. సీ యూ.